కావచ్చు, ఏ దేవుడు డైరెక్ట్గా వచ్చి తీర్చడు. అది ఒక మానవుని రూపంలో, అంటే మీ రూపంలో కావచ్చు, ఎవరి రూపంలో కావచ్చు, ఒక మనిషి రూపంలో మాత్రమే వచ్చి మనకు సహాయం చేస్తాడే తప్ప డైరెక్ట్ కిందికి దిగి ఆయన వచ్చి దిగుతాడు ఇంకా అంటే అది కమ్యూనిటీ వేరే అయిపోతుంది. ఏ దేవుడు దిగి రాడండి. ప్రతి దేవుడు ఒక మనిషి రూపంలోనే ఉంటాడు. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము మన ఇంట్లో అరటిపండు తింటాం కదా. మన ఇంట్లో అరటిపండు తిన్న తర్వాత తొక్క తీసేసి టక్కున పడేస్తాం, అవునా కదా? పడేస్తే మనం ఏం చెప్తాము? పడేస్తే ఏం చెప్తామంటే ఆ తొక్క తీసి పడేసిన వ్యక్తిని తొక్క ఎందుకు ఆడేసినావు, పోయి డస్ట్బిన్లో వేసే అని అంటాం. అన్న తర్వాత ఏమవుతుందంటే తీస్తాడో తీయడో సెకండరీ. సో ఇదే సిచ్యువేషను మనం ఒక బస్ స్టాండ్లో కూర్చొని ఉంటాం. మనం బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఎవరో పిల్లోడు అట్టిపండు తిని తొక్కాడ పడేస్తాడు. వాడికి పోయి పిల్లోడికి చెప్పలేము. ఒకటి మనం ఏం చేస్తామంటే ఆ తొక్క తీసుకెళ్ళి మనం బస్ స్టాండ్లో ఎక్కడో చోట దూరంగా పడేస్తాం. ఎందుకు పడేస్తాం తెలుసా? అక్కడ ఆ తొక్క మీద కాలు పెట్టి ఎవడన్నా జారి పడ్డా ఏదన్నా జరిగినా ఇన్సిడెంట్ జరుగుతుంది, హ్యాపెన్ అంటే దానివల్ల సిచ్యువేషన్ అంటే ఎవరికైనా ప్రమాదం జరుగుతుందో లేదో అని ముందుగానే గ్రహించి నువ్వు ఒక మంచి కార్యక్రమం చేస్తావు. నువ్వు అక్కడ చేసింది న్యాయమైతే నీలో దేవుడు ఉన్నాడనే కదా అర్థం అనేది నా సంభాషణ. అర్థమైందో లేదో కానీ చెప్పిన నిజంగా అది వాస్తవం. మీకు తెలుసో లేదో చాలామంది ప్రవచనాలు చెప్తారు, చూసినారా? పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తారు. కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు, కొంతమంది పాటిస్తారు వాళ్ళవి చాలామంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు డైరెక్ట్గా దిగిరాడు, నీ కోసం దిగిరాడు, నా కోసం దిగిరాడు. అయ్యా నాకేదో ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళని దేవుణ్ణి ఇస్తే రారు, ఎవ్వరు రారు. ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా చేయాలన్నా మన దగ్గర వచ్చి మానసికంగా సపోర్ట్ చేయాలి అన్నా ఒక మనిషి రూపంలో వచ్చి నీకు మానవత్వంగా సపోర్ట్ చేస్తారే తప్ప నీ సమస్యను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిష్కరించేటువంటి దేవుళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు అనేది నా అభిప్రాయం మాత్రం. మళ్ళీ మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళని నేనేం అనలేను. ఎవరి అభిప్రాయం వాళ్ళది, అంతే కదా. పద్మ గారు, దుర్గక్క, ఓ సార్, హాయ్ సారా, మధ్యపాటి మాధవి, ఎస్ హాయ్ సార్, టిఫిన్ తిన్నారా? తిన్నానండి, తిన్నాను. అవును, లారెన్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనిషి రూపమే మానవుడు. అరే యదవా అనడం, అరే యదవా మొదటిగా వచ్చినటువంటి వ్యక్తి రూపంలో నేనే వచ్చిన, రెండో వ్యక్తి రూపంలో కూడా నేనే వచ్చిన నిన్ను కాపాడడానికి, మూడవ వ్యక్తి రూపంలో కూడా నేనే వచ్చిన నిన్ను కాపాడడానికి, 3 సార్లు నేను ఎదురుగా వచ్చి నిన్ను కాపాడదామంటే నువ్వు ససేమిరా లేదు, పెద్ద స్టారే రావాలా, పెద్ద మాస్టరే రావాలా, అయ్యగారే రావాలా అంటే కాదురా. డైరెక్ట్గా నేను వస్తే నువ్వు 2 కళ్ళు చూడలేవు, నీ బాడీ ఉండలేదు, నీ శక్తి సామర్థ్యాలు నువ్వు నిలబడలేవు నా ముందర నేను డైరెక్ట్గా వస్తే అని అంటాడు. నిజమే కదా. ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఎవరైనా చూడండి, చక్కగా మనం సూర్యుని చూడగలమా? ఎప్పుడైతే మీరు డైరెక్ట్ కళ్ళు పెట్టి సూర్యుడిని చూసే శక్తి నీలో ఉంటే నువ్వే దేవుడిగా అనుకో, గుర్తుపెట్టుకోగా. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు బయటికి వెళ్ళి డైరెక్ట్ సూర్యుడు ఉంటాడు కదా. ఇప్పుడు టైం కూడా మధ్యాహ్నం అయింది, మంచి 11 అయింది కదా. ఇట్లా సూర్యుడి కళ్ళలోకి పెట్టి కళ్ళు పెట్టేట్టు చూడండి. చూసి ఒక 3 నిమిషాలు తట్టుకుంటే వాళ్ళే దేవుళ్ళు అబ్బా. మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది సార్, థ్యాంక్ యూ. ఎస్. సో గుర్తుపెట్టుకోండి, మనము సూర్యుడిని డైరెక్ట్ చూడలేని చిన్న శక్తి కూడా కాదంత ఏమంటారు, అది దూదిపిందే. మన జీవితం గాలి బుడగ లాంటిది అనమాట. గాలి బుడగ ఎన్ని నిమిషాలు ఉంటుంది చెప్పండి? గాలి బుడగ నీళ్ళు మనం కిందేసినప్పుడు బుడగలు వస్తాయి. ఆ బుడగ 1 సెకండ్, 2 సెకండ్, లేదంటే మిల్లీ సెకండ్స్లలో సెకండ్స్ అట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. నాగమణి గారు గుడ్ మార్నింగ్. సో అట్లాంటి నీటి బుడగ లాంటి జీవితం మంది. మరి అలాంటి జీవితానికి
దేవుడే వచ్చి కాపాడతాడంటే